నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ వాయిస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. దశాబ్దాలుగా వినాయక చవితి పండుగ అన్ని వర్గాల వారు దేశవ్యాప్తంగా జరుపుకునే హిందువుల పర్వదినాల్లో ప్రముఖమైనది. అయితే వినాయక చవితి చరిత్ర గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితిని బహిరంగ ప్రదేశాల్లో జరిపారు. మరాఠా ప్రజలపై మొఘల్ రాజుల దాష్టికాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టారు. దేశ స్వతంత్ర కాంక్షను రగిలించడం కోసం బ్రిటిష్ బానిసత్వానికి వ్యతిరేకంగా యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. మరి గణేష్ ఉత్సవాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసా? లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవానికి జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో కీలక పాత్ర పోషించారు. క్రమేణా వినాయక నవరాత్రులు మహారాష్ట్ర సరిహద్దులు దాటి దేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. తిలక్ పిలుపుతో హైదరాబాద్ లో వినాయకుని వేడుకలు సిటీ పాత బస్తీ అంటే శాలిబండ దగ్గర ఉన్న గుణావర్ధన్ సంస్థను 1895 ఉగాది రోజున స్థాపించారు. గుణావర్ధక్ సంస్థ వినాయక ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించింది. హైదరాబాద్ లో 1980 సంవత్సరం తర్వాత గణేష్ ఉత్సవాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. గణేష్ చతుర్థి నవరాత్రి పర్వదినాలలో 9 రోజుల పాటు మహాగణపతిని పూజించడం భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం. లక్షలాది కుటుంబాల్లో సంతోషాలు సంబరాలు తీసుకొస్తుంది. వ్యక్తుల్లో ఆధ్యాత్మికత, సమర్పణాభావం, దానగుణం, భక్తిభావాన్ని ప్రకటించడానికి వినాయక చవితి వేదికగా నిలవడం విశేషం. వినాయక చవితి అనేది ఒక ఆర్థిక విప్లవం. వినాయక చవితి పండుగ ఆర్థిక వ్యవస్థలో విభిన్న ఆర్థిక కార్యకలాపాలకు ఊతంగా నిలిచిందని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి, ఉత్పత్తి, వినియోగం, పంపిణీ కార్యక్రమాలకు ఉద్దీపనంగా నిలిచిన ఓ ఆర్థిక విప్లవం అని ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడొచ్చు. ఏ ఏటికా ఏడు భారీగా వ్యాపారం జరిగే ఈ పండుగకు ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మొత్తంలో బిజినెస్ జరుగుతుందో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలని ఓ అంచనా. ఇంత భారీ వ్యాపారం జరిగే ఈ పండుగ యొక్క ప్రత్యేకతలే కాదు, విమర్శలు చేసే వారికి కూడా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి సామాజిక ఉత్సవం. స్వతంత్ర సాధనలో భాగంగా బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులను సామూహిక సామాజిక ఉత్సవంగా జరిపే విధంగా రూపకల్పన చేశారు. అన్ని వయసుల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు సామూహికంగా పాల్గొనే జాతీయ పండుగ. నాటి నుంచి నేటికి కొనసాగుతున్న ఈ వేడుకలను సరిగ్గా పరిశీలిస్తే దాని వెనుక సమాజహితం, సంఘటనా శక్తి, సామాజిక సమరత, భక్తిభావం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. గణేష్ ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులు అవుతారు. ప్రజలు వివిధ వస్తువులు, సేవల ఉత్పత్తుల్లో పాల్గొంటారు. వస్తువుల ఉత్పత్తుల సేవలు, కొనుగోలు, రవాణా, సంగీతం, విద్యుదీకరణ, కూరగాయలు, వినాయక మండపాల నిర్మాణం, అలంకరణ కార్యకలాపాలలో పాల్గొంటారు. దేశ జాతీయ సాంస్కృతిక వారసత్వ పండుగల్లో బడుగు బలహీన వర్గాల వారు, వనవాసీలు, మహిళలు ఏదో ఒక ఆర్థిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక కార్యక్రమాలైన పెట్టుబడి, ఉత్పత్తి, వినియోగం, పంపిణీ అనే రంగాల్లో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి నమూనాకు ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన ద్వారా వేల కుటుంబాలకు ఆదాయం లభిస్తుంది. ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఎన్నో కుల వృత్తులు సజీవంగా మనుగడ సాగిస్తుండడంలో వినాయక చవితి పర్వదినానికి ప్రత్యేక పాత్ర ఉంది. రకరకాల పనులు చేసుకునే వారికి ఈ చవితి సిరి సంపదలు తీసుకొస్తుంది. విగ్రహాల తయారీ, ఉపాధి కల్పన. ప్రతి కుటుంబంలో 3 నుంచి 15 మంది విగ్రహ తయారీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మంది కార్మికులు 6 నుంచి 10 నెలల పాటు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ మంది కార్మికులు వంశ పారంపర్యంగా విగ్రహాల తయారీలో కొనసాగుతున్నారు. విగ్రహాలు, వాటి డిజైన్ చేసేవారు, వారి సహాయకులు, రంగులు అమ్మేవారు, వాటిని వేసేవారు, మండపాలు వేసే మేదరులు, మట్టిని అందించే కుమ్మరులు, ఇలా అందరికీ పని దొరుకుతుంది. వీరితో పాటు పందిల్లేసేవారు, సన్నాయి, బ్యాండ్ మేళం, బట్టలు కుట్టే వాళ్ళకు కూడా సూపర్ పని దొరుకుతుంది. వినాయక చవితి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వినియోగం, ఆదాయ సృష్టికి దోహదపడుతుందని చెప్పొచ్చు. దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి ఉద్యానవన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో మంచి వ్యాపారం జరిగి వారికి ఆదాయం చేకూరుతుంది. అలాగే పూలు అమ్మేవారు, పూలదండలు అల్లేవారు, పూలతో అలంకరణ చేసేవారికి డిమాండ్ ఉంటుంది. ప్రతి మండపంతో పాటు దాని ముందు వేసే రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలు కొత్త శోభను తీసుకొస్తుంది. సన్నకారు రైతులకు కూడా ఆదాయాన్ని ఇస్తుంది. ఆయా వ్యాపారాలు చేసే వారికి ఈ సీజన్ మంచి గిరాకీ ఇస్తుంది. అలాగే కొబ్బరికాయలు, పండ్లు, పూజ చేసే పత్రి, మామిడాకులు, ఇలా వీటన్నిటిని పండించే సన్నకారు రైతులకు ఇదో మంచి సీజన్. సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరా ఏర్పడుతుంది. వారి ఆదాయాలు పెరుగుతాయి. సాంస్కృతిక కళా ప్రదర్శనల పరిరక్షణ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి మండపం దగ్గర రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు ఇలా రకరకాల వృత్తులు కళాకారులకు వారి వృత్తి కౌశల్యాన్ని పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. చవితి వివిధ వర్గాల్లో సంబరాలు తీసుకొస్తుంది. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులను ముందుగానే బుక్ చేసుకొని వారి కళా ప్రదర్శనను పరిరక్షించడానికి వినాయక ఉత్సవాలు వేదికగా నిలవడం గమనార్హం. అలాగే దాదాపు ప్రతి వినాయక మండపంలో అన్న సంతర్పణ జరుగుతుంది. భక్తులంతా కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. సమాజంలో సమిష్టి భావన బలపడి సామరస్యత పెరుగుతుంది. ఈ పండుగ సమయంలో వంట మనుషులకు, వారి సహాయకులకు, టెంట్ హౌజులకు భలే గిట్టుబాటు అవుతుంది. ఇక నవరాత్రుల్లో పూజలు చేసే పురోహితులు, బ్రాహ్మణ పండితులకు తగిన గౌరవం లభిస్తుంది. వినాయక చవితి ఇస్తుంది. తగిన సంభావనలతోటి వారు సంతోషంగా ఉంటారు. ఇక విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనాలు చేసే సమయంలో ట్రాలీలు, లారీలు, ఇతర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. చివరకు రోజువారీ కూలీలు సైతం ఈ చవితిలో ఎంతో కొంత సంపాదించుకుంటారనడంలో ఎలాంటి సందేహము లేదు. నవతరానికి సనాతన సాంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మండపాల నుంచే అని చెప్పొచ్చు. అలాగే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటున్నా మన దేశం అలాంటి కష్టాలు అంతగా లేకపోవడానికి ఇలాంటి పండుగలు, పర్వదినాలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో అనుమానాలు అక్కర్లేదు. దాదాపు ప్రతి పండుగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరగడం వల్ల రకరకాల కుల వృత్తులు, వ్యాపారులు చేసుకునే వారందరికీ ఈ పర్వదినాలు ఎంతో కొంత సంపదను సమకూరుస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో మాంద్యం అనే మాటే వినబడదు. సమభావం అనే భావన ఏర్పడుతుంది. వినాయక చవితి ఉత్సవాలలో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు భాగస్వాములవుతారు. కాబట్టి సామాజిక సమత, సమరసత, సమానతా భావం, సమైక్యత, ఐక్యత, సౌభ్రాతత్వం ఏర్పడుతుంది. వినాయక చవితి భక్తి, వసుదైక కుటుంబానికి మారుపేరు. ఇలా భక్తి పేరుతో వ్యవహారిక, సాంస్కృతిక, సనాతన సాంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది. మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు మేధావులుగా చలామణి అవుతున్న సంకుచిత బుద్ధి కలిగిన వ్యక్తులు, కుహానా లౌకికవాదులకు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు. జాతీయ భావ వ్యాప్తికి, జాతి ఐక్యతకు ప్రతీగా నిలిచిన వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. ధర్మం, సంస్కృతి స్థూలంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి ప్రభుత్వం తన విధిని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరి కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత. వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యక్రమాలకు ప్రధాన వాహికగా నిలిచిన గణేష్ విగ్రహాల తయారీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. విగ్రహాల తయారీ కార్మికులకు కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ ను సౌకర్యం కల్పించాలి. విగ్రహ తయారీ కార్మికులను ఆదుకొని వారి కళలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినాయక చవితిని జాతీయ పండుగగా గుర్తించి ఉత్సవాలను ప్రోత్సహించాలి. విగ్రహాల తయారీలో కుమ్మరులకు హక్కులు కల్పించాలి. కుమ్మరులను ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి. సహజమైన రంగులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. వినాయక చవితి పండుగలతో పాటు అన్ని పండుగలను పర్యావరణంకు హాని జరగకుండా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి. పండుగ అంటే సంతోషం కలిగించేది. పండుగల ద్వారా హాని జరగదు. ప్రతి పండుగను గౌరవించాలి. మానవత్వం వెళ్లి విరిసేలా పండుగను జరుపుకోవాలి. ఇది నెదురూరి కనకయ్య గారు రాసిన తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రాశారు. ఈ విషయాన్ని వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా అంటే గణనాథుడికి పూజలు ఎలా చేయాలి, పత్ర ఎలా పెట్టాలి, ఆ పూజా విధానం ఏంటి అనేది చాలా మంది చెప్తారు. కానీ అసలు వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి కారణం ఏంటి, అది సమాజాన్ని ఎలా కలుపుంటుంది, ఆర్థికంగా అందరినీ ఎలా సస్టైన్ చేస్తుంది, సామాజిక సమరత అనే భావాన్ని ఎలా కలిగిస్తుంది అనేది చెప్పాలి అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేనండి. ప్రతిరోజు చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్ గా మారతాయి. ఆర్ వాయిస్ ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. సో ప్లీజ్ ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం. అది మన కళ, మీ అందరికీ తెలిసిందే. ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. లేదా వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు. జై హింద్, జై భారత్.